ఆర్తధ్వని సిలువ ధ్వని యేసుని మధురా విలువగు చరితము వివరముగానే తెలిపెదనే వివరముగానే తెలిపెదనే వలదన్నాది మేలన్నది మది మొగ్గలు వేసెను శాపమునా వలదన్నాది మేలన్నది మది మొగ్గలు వేసెను శాపమునా పాపము వలన కలిగిన డాగులు శాపముగా నా బ్రతుకున మారగా పాపము వలన కలిగిన డాగులు శాపముగా నా బ్రతుకున మారగా కడిగినాడు తన రక్తము వలన పదే పదే విసిగించిన గాని యేసుని మధురా విలువగు చరితము వివరముగానే తెలిపెదనే వివరముగానే తెలిపెదనే మనిషికి కలుగు వ్యాధుల కంటే మనస్సున వ్యాధి ఘోరమయ్యో మనిషికి కలుగు వ్యాధుల కంటే మనస్సున వ్యాధి ఘోరమయ్యో సిరి సంపద పలువంతుల వింతలు కాంతులు నింపే కాలము గద ఇది సిరి సంపద పలువంతుల వింతలు కాంతులు నింపే కాలము గద ఇది అసలు విషయము కానరాయను మనిషికి మనసున వ్యాధులెన్నియో యేసుని మధురా విలువగు చరితము వివరముగానే తెలిపెదనే వివరముగానే తెలిపెదనే దేవుని శత్రువు సాతానుడినే యేసు దీక్షతో ఓడించెన్ దేవుని శత్రువు సాతానుడినే యేసు దీక్షతో ఓడించెన్ కామ క్రోధములు మోహపు లోభ మద మత్సరములు గెలిచిన యేసు కామ క్రోధములు మోహపు లోభ మద మత్సరములు గెలిచిన యేసు మరణపు ముళ్ళు విరిచిన క్రీస్తు మనకు మరణపు విజయమునిచ్చే యేసుని మధురా విలువగు చరితము వివరముగానే తెలిపెదనే వివరముగానే తెలిపెదనే
కాబట్టి ఈ ప్రార్థన దేవుని దగ్గర నుండి నువ్వు శక్తి పొందేదిగా ఉండాలి. నా వల్ల కాదు, నువ్వు నాకు సహాయము చెయ్యి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నుంచి మనం బైబిల్లోకి వెళ్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో, నేను అక్కడికి వెళ్ళట్లేదు, నాలుక నిప్పుకు పోల్చబడింది. చిన్న నిప్పు పెద్ద అడవిని తగుల పెట్టినట్లుగా నీ చిన్న నాలుక నీ జీవితం అంతా సర్వనాశనము చేస్తుంది. చిన్న చుక్కాని వాడను కంట్రోల్ చేసినట్లుగా నీ నాలుక నిన్ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ స్పష్టంగా చెప్పింది, సత్యమే పలు, లేకపోతే ప్రమాదం. ఇళ్ళు తగలబడిపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి, గ్రామాలు తగలబడిపోతాయి, రాజ్యాలు కూలిపోతాయి, రాజులు చచ్చిపోతారు, రాణులు నాశనం అయిపోతారు, వారి సంపద నాశనం అయిపోతుంది, వారి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అది యాకోబు పత్రికల అర్థాలు. అత్యున్నతమైన భావం. ఇవన్నీ సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి అబద్ధాలు ఆడొద్దు. గట్టిగా చెప్పాడు. ఎవరైనా చెప్పండి, యాకోబు. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, అది కూడా చెప్పాలి. ఒక చిన్న సామెత ఉందో మనకు తెలుసు కదా, చిన్నపిల్లలు ఉన్నారు. ఒక తండ్రి వ్యవసాయదారుడు, నానా నేను కూడా వస్తానంటే కొడుకుని వెంట పెట్టుకుని పొలం వెళ్ళాడు. టీవీలో కూడా మీకు తెలుసు, అయినా టాపిక్లో టచ్ చేస్తుంది. గట్టి మీద కూర్చోబెట్టాడు. తండ్రి వ్యవసాయం పని చేసుకున్నాడు, ఏదో చేసుకుంటూ పిల్లోడికి చెప్పాడు, ఇక్కడ మృగాలు వస్తాయి, ఏదన్నా వస్తే నన్ను పిలువు, నేను దాన్ని తరిమి కొడతాను, నేను కాపాడుకుంటాను అని చెప్పాడు. పిల్లోడు దాన్ని విని ఏం చేశాడు, ఏది రాకముందే నానా పులి వచ్చేసింది, నానా పులి అని అరిశాడు. తండ్రి అల్లాడిపోయాడు. అమ్మో, నా కొడుకు మీదకి నేను వద్దన్నాను వచ్చాడు, పులి వచ్చి నా బిడ్డను చంపేస్తుందేమో అన్న తండ్రి మమకారంతో పని పక్కన పెట్టేసి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎవరిని కాపాడుకోవడానికి? కన్న కుమారుణ్ణి కాపాడుకోవడానికి. ఎక్కడా పులి? పులి నక్కుద్దండి, మీకు తెలుసా? నక్కి గడ్డిలో నక్కుదండి, పడుకును దాడి చేస్తుంది. ఎక్కడా పులి అంటే పిల్లోడు అన్నాడు ఏంట్రా అన్నాడు. పులి లేదు, గిలి లేదు, ఊరికే జోకేసా అన్నాడు. సర్లే, అట్ట చెప్పొద్దని ఆ తండ్రి ముందుసారే చెప్పాల్సింది. తప్పు నానా, అబద్ధం చెప్పకు, నిజంగా పులి వచ్చిందనుకో ప్రమాదం కదా, అలా చెప్పొద్దని చెప్పాలి. తండ్రి చెప్పలా. అలాగా, జాగ్రత్త అని మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయాడు. ఈ పిల్లోడు మళ్ళా పిలిచాడు, నానా పులి. తండ్రి మళ్ళా పరిగెత్తుకొచ్చాడు. ఎక్కడరా పులి? పులి లేదు, గిలి లేదు అన్న. అప్పుడైనా చెప్పాలండి. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు చెప్పవలసినవి చెప్పరు, చెప్పవలసిన టైంలో చెప్పరు. అప్పుడు చెప్పలా. ఇంకోసారి అలా చేయబాకరే, ఏంటని నవ్వుతావు, ఏంటి నవ్వుతున్నావేంటి, ఒక నిజంగా వస్తే అని చెప్పాలి కదండి. అని వెళ్ళిపోయాడు. నిజంగానే పులి వచ్చేసింది. నిజంగానే వచ్చేసింది పులి. ఎంత నక్కి వచ్చిందో దాడి చేసేసి, నానా పులి. పులి వచ్చేసింది, కరిచేస్తుంది, నక్కేస్తుంది. అట్లా పట్టి చూస్తుంటాం కదా మనం. ప్రాణం పోయేదాకా విడిచిపెట్టండి. పెద్ద అడవి బర్రెలను, పెద్దగా ఉండేది ఏనుగును కూడానండి పట్టి పీక పట్టేసి వేలాడిపోతాయి, అది గిజగిజలాడిపోతాయి. తండ్రి విన్నాడు.
పులి లేదు గిలి లేదు అన్నాడు కదా, మళ్ళీ మూడవసారి కూడా జోగ్గా పిలుచుంటాళ్లే అనుకుని తండ్రి రాల. ఈ లోపల పులి చేయవలసిన పని చీల్చి కోరికేసి చంపేసి రక్తం రుచి చూశాం. ఇక లాస్ట్ మూమెంట్లో స్వరం వినపడతల్లా, అది దాడి చేస్తుందిగా, చీల్చేస్తుందిగా. ఏంటి అని అమ్మో ఏదని పరిగెత్తుకుని వస్తే ఇంకెక్కడ ఆ చేయవలసిన పని చేసేసింది. పిల్లవాడు చచ్చిపోయాడు, తినేసి ప్రాణం పోయి. ఇది ఎప్పుడో జరిగే ఉంటుంది, ఇప్పటికీ పనిచేస్తుంది సొసైటీలో. కాబట్టి అబద్ధం అనేది ఎంత ప్రమాదం. పిల్లలు కూడా అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి. నేను కృష్ణానది ఒడ్డున ఉండి ఒక రోజున ఈ సినిమా పాటలు బాగా ప్రాక్టీస్ చేసి, ఇదిగో ఈ 2 ఏళ్ళు చెవులో పెట్టుకుని ఇట్లా పెట్టి ప్రాక్టీస్ చేసేవాడు. వదిలేసిన దానికి వేళ్ళు పెట్టుకున్న దానికి తేడా ఏంటంటే, వదిలేస్తే మన వాయిస్ బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వేళ్ళు పెట్టి ప్రాక్టీస్ చేస్తే నా స్వరం నాకు వినపడుతుంది, నా తప్పులు నాకు తెలుస్తాయి. అలా కొన్ని 100 పాటలు ప్రాక్టీస్ చేశాను. అప్పటికని కృష్ణానది ఒడ్డున చీకటి పడుతుంది, కొంచెం పాటలు ప్రాక్టీస్ చేసి 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 వచ్చేస్తున్నా. అప్పుడైనా నేను తీయాలగా, చెవిలో వేళ్ళు తీయాలగా, తీలా. ఇలా పెట్టుకుంటే ఒక పెద్ద పాము నా ముందు నుంచి వెళ్తుంది. అడ చూసా, ఆగిపోయా, వెనక తగ్గా. పామును కళ్ళారా చూసా. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. పాము 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 అని పిలిచా. నాంచారమ్మ గారు మీ అందరికీ తెలుసు, మన విశ్వాసి. వాళ్ళ తమ్ముడు పేరు పోతరాజు. చివరికి ఆయన మన దగ్గర ట్రైనింగ్ అయ్యి సేవలోకి వచ్చి సేవ చేస్తూ చనిపోయాడు. కొంచెం మొండిగా ఉండేవాడు మనిషి, కర్ర వేసుకుని వచ్చేసాడు. ఎక్కడా పాము ఎక్కడా పాము అంటే, అక్కడ చిన్న తాటాకు ఉందండి, చిన్న తాటాకు ఉంది. ఆ తాటాకు కింద నక్కింది ఇది. ఆ తాటాకు కింద ఏముంటుందని వీళ్ళు మొత్తం ఎత్తికేస్తున్నారు. మా తాడి చెట్టు ఉండేది సొంత తాడి చెట్టు, దాని చుట్టూ పొందలు ఉన్నాయి, అక్కడేం కనపడతలా. వీళ్ళు ఏమన్నారో తెలుసు, మా ఇంటి వాళ్ళందరూ వచ్చి చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసారు. నువ్వేదో చెప్పుంటావులే. లేదు లేదు, నేను ఖచ్చితంగా పామునే చూశా. వీళ్ళందరూ చుట్టేస్తే అది భయపడిపోయి అంత పెద్ద పాము చిన్న తాటా కింద నక్కింది. దాని భయం దాన్ని. అబద్ధం చెప్పాడు అంటాడు ఒకడు. నువ్వేదో చూసావులే, నువ్వు పాటల పిచ్చలో ఉన్నావంటాడు ఒకడు. లేదురా బాబు, నన్ను నా కాళ్ళకు అడ్డం పడేది అది, నేను ఇట్లా చూశాను, అటు వెళ్ళిపోయింది. అప్పుడు నేను అన్నాను, నేను చెప్పింది నిజమే కాబట్టి ఇటే వెళ్ళింది, ఇటే వచ్చింది, మళ్ళా కనపడలా అనేసరికి చిన్న తాటాకు కింద ఉన్న అనుమానం ఎవరికి రాలా. ఈ తాటాకును కనపండి అన్నా. కవుకి చేతిలో కర్ర ఉండగా ఎక్కడెక్కడ ఉందా అని తాటాకు నెట్టంటే, అమ్మో, ప్రాణభయంతో అంత పెద్ద పాము చిన్న తాటాకు కింద నక్కింది. ఇక ఎంటబడ్డాడు, దొరకదా దెబ్బకి. అది జిరుగుడ్డు, తాసుబాం కాదు. దానికి మహాభయం. అది కరవదు, తోకతో కొడద్ది. తోక ఇదిలిచ్చేస్తుంది, కొట్టేస్తుంది తప్పించుకోవడానికి. ఎక్కడ దాకా పారిపోయిందంటే రేవొడ్డు దాకా పారిపోయింది. దెబ్బ కోడుతున్నాడు దొరకడు, దెబ్బ కోడుతున్నాడు దొరకట్లా, విడిచిపెట్టకూడదు. రేవొడ్డుకి వెళ్ళిన తర్వాత మెరకెక్కాల్సి వచ్చింది. అలసిపోయి పాము ఆ మెరకెక్కలేకపోయింది. అక్కడ ఎక్కుతూ ఆ కంగారులో జారిపోయింది. ఆటాడు, అప్పుడు పడిపోయింది నడుము మీద దెబ్బ, కోటాడు. ఇక దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. విడిచిపెట్టుకోవాలి. తాసుమామ అయితే పగబడద్దు. నిజం చెప్పాలి. నువ్వు చెప్పింది నిజమేనయ్యా, మరి వదిలేస్తే ఏదైందని తర్వాత వాళ్ళు చెప్పారు. దానికి జిరుగుడ్డికి తల చన్నగా ఉంటుంది, తోక మంచి షార్ప్గా ఉండడం, బలంగా ఉంటుంది.
అప్పటికనే అయిపోయింది. అందరూ రాచి జనం చుట్టేసేసారు అంతే. ఎక్కడ నాకెందుకండి? ఒకసారి 10 మంది కలిసి మాట్లాడుతున్నాడు, తేలు వచ్చి నన్ను కుట్టింది. తేలు కుట్టిందన్న, ఆ కింద చెత్తలో వెళ్ళిపోయి. ఇప్పుడు ఏం చేయాలి? రక్షణ పొందిన కొత్త, ఇప్పుడు ఏం చేయాలి? మంత్రగాడు తంత్రగాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నారు. మా అమ్మమ్మ గారు బ్రతికే ఉంది, కొన్ని 100 మందికి ప్రార్థన చేస్తే తగ్గిపోయింది. అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఇంకొక పక్కన ఎక్కడ ఉన్నాం. రక్షణ పొందిన క్రొత్త, ఇప్పుడు ఏం చేద్దాం అని కంగారు పడుతున్నారు. ఏం చేయటమేమో, రక్షణ పొందాను కదా. నమ్మి బాప్తిస్మము పొందినవాడు విషసర్పములైనా ఎత్తి పట్టుకుంటే వారికి హాని చెయ్యదు అని మార్కు సువార్తలో ఉంది. యేసు ప్రభు చెప్పారు. ఈ లోపల అతను వచ్చి ఇక్కడ మోకాలు పైన గుడ్డ కడతాను విషయం ఎక్కకుండా వద్దన్న. ఇదొక ఛాలెంజ్. విషయం ఎక్కేసింది, గట్టి కుట్టేసింది. కృష్ణ అని కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయొద్దు, నేను ప్రార్థన చేసుకుంటా, ఏం జరుగుతుందో చూద్దాం. మంటలు ఎత్తిపోతుంది. అప్పటికి నేను ఏసు రక్తం చెప్పి కిందకి నడుం దగ్గరకు వచ్చేసింది విషయం. కుట్టిన చోట మిమ్మల్ని కుట్టిందో లేదో నన్ను 3 సార్లు తేలుగు. నిప్పు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏసు రక్తం అని ఎట్టన్నా. ఈ కొబ్బరి నూనె లేదు, గిబ్బరి నూనె లేదు, ఏమీ లేదు అక్కడ. దెబ్బకి విషయం దిగిపోయింది. అయిపోయిందా? బాల అని ఒకడు ఉన్నాడు, నా ఈడోడు, ఇప్పుడు బతికే ఉన్నాడు. ఇంత కార్యం దేవుడు చేస్తే ఆడంటాడు, నేను నమ్మను, వాళ్ళ తేలు కుట్టింది నిన్ను. వాళ్ళ తేలే కుట్టలేదంట. అందరూ బాలిగో అనేవాళ్ళు. నేను అట్లా పిలవను, బాలా అని పిలిచేవాడు. బాలిగా మరి బాలిగోడు అట్లా అనేవాడిగా. మర్యాదగా పిలవటం, మర్యాదగా పిలిపించుకోవడం. బాలా చూడు కింద తేలుందో లేదో అన్నా. ఎతికాడు, నన్ను కుట్టిన తేలు అక్కడే ఉంది చెత్తలు. అమ్మో నిజమే కుట్టింది, నిజంగా కుట్టిందా అన్న. వాడు అంటాడు, ప్రార్థనలో ఇంత శక్తి ఉందా? యేసు ప్రభువులో ఇంత శక్తి ఉందా? అలా తగ్గిపోయిందేంటి? నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాల్సి, అమ్మమ్మ అంటే అందరికీ నమ్మకమే, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలిగా, నువ్వే చేసేసుకున్నావు, నీకే తగ్గిపోయింది. నా విశ్వాసాన్ని నేనే పరీక్షించుకున్నా, నా బాప్తిస్మమును నేను పరీక్షించుకున్నా, వాక్యాన్ని నా మీదే పెట్టి నేను ప్రార్థన చేసుకున్న విషయం విరిగిపోయి ఆశ్చర్యపోయారు. దేవుడు గొప్పవాడు, దేవునికి స్తోత్రం. అందుచేత ఒకడు నమ్మాడా నమ్మలేదా అనేది కాదు, మనం మాత్రం చెప్పండి సత్యమే పలకం. కాబట్టి అబద్ధములాడు పెదవుల నుండి, రెండవది ఏంటి? కళ్ళలాడు మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు అన్నాడు. సరిపోయింది కదా. 3వ వచనం, మోసకరమైన నాలుక. తన నాలుకతో ముందే దేవుణ్ణి అడిగాడు, తన నాలుకతో తాను చెప్పుకుంటున్నాడు, మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయును, ఇంతకంటే అధికముగా నీకేమి చేయును. ఏం చేశాడంట? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. తంగేడు పుల్ల మీలో ఎంతమందికి తెలుసు? మా ఊరు రండి, మీ అందరికీ తంగేడు పుల్లను చూపిస్తా. మరి ఈ వాక్యం నీకు అర్థం అవ్వాలంటే తంగేడు పుల్ల దాని గట్టితనం ఏంటో నీకు తెలియాలిగా. ఎన్ని పుల్లలు లేవు లోకంలో, తంగేడు పుల్ల పేరే ఎందుకు చెప్పాలి? తంగేడు చెట్లు
చిన్నవి ఉంటాయి, కొంచెం బాగా ఎదిగేవి కూడా ఉంటాయి. దాని పుల్ల చాలా గట్టిగా ఉంటుంది. తంగేడు పుల్లతో బ్రష్ కూడా చేస్తారు. దాంట్లో ఏదో వాసన అలా పసర వాసన ఏమి ఉండదు, చాలా చక్కగా ఉంటుంది. తంగేడు పూలు కూడా చాలా అందంగా ఉంటాయి. అది బాగా ఎదిగి ఎండిపోతే గట్టిగా ఉంటుంది. పాపం లేడీస్ ఆ తంగేడు పుల్లలను నరుక్కు తెచ్చుకొని ఈ గ్యాసులు లేకముందు అన్నం కూర వండుకుంటారు. ఎంత గట్టిగా ఉందో దాని నిప్పు కూడా అంత గట్టిగా ఉంటుంది. ఏ పుల్ల? తంగేడు పుల్ల. భక్తుడు అంటున్నాడు, నా నాలుక నిన్ను కాల్చాలి, నిన్ను తగలబెట్టాలి. నీవు మారాలంటే, నువ్వు మోసం చేయకుండా ఉండాలంటే, నువ్వు అబద్ధాలు ఆడకుండా ఉండాలంటే, నిన్ను మామూలు పుల్లలతో కాళ్ళిస్తే నీకు మారు మనసు రాదు. చెప్పండి, ఏ పుల్లతో కాల్చాలి? సరే, గోగు పుల్ల అనుకుందాం. గోగు పుల్లకి తంగేడు పుల్లకి తేడా ఏంటి? తేడా ఉంది. గోగు పుల్ల ఎత్తుగానే ఉంటుంది, కానీ చాలా లైట్గా ఉంటుంది. ఊరికెట్టంటే ఇరిగిపో, పొయ్యిలో పట్టిన త్వర కాలిపో, ఎగదొయ్యాలి. గట్టి తంగేడు పుల్ల పడిందంటే అన్నం ఉడికేదాకా ఇది ఆరదు, ఇది ఆరేదాకా అది వంగదు, అట్లా పోటీ పడతారు. అంటే భక్తుని యొక్క అర్థం ఏంటండి? నన్ను కాల్చు, ఇది మామూలుగా మారదు, దీనిని తంగేడు పుల్లలా దేంతోనంట? నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నా మీద వేయుము. కాల్చబడాలి. తంగేడు పుల్లల నుండి వచ్చిన నిప్పులు బాణములుగా మార్చి బలవంతులు ఆ మోసకరమైన నాలుకల మీద, అబద్ధములాడే పెదవుల మీద వేయాలి. అలాగైతేనే ఇది మారదు. తగలబెట్టబడాలి. దానిలో ఉన్న చెడు కాల్చివేయబడాలి. చాలా మంచి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాల్చబడకుండా దీనికి గుణపాఠం 5వ వచనం. అయ్యో, నేను మెషెక్కులో పరదేశినయ్యున్నాను, కేదారు గుడారముల యొద్ద కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడును. నేను కోరునది సమాధానం, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు. అంటే నేను మెషెక్కులో ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను, కలహపురిని యొద్ద నేను చిరకాలము. అంటే స్నేహ దోషము ఉంది అని అర్థం. నిజమే. నేను ఎందుకు అబద్ధం ఆడుతున్నాను అంటే, ఎవడో అబద్ధికుడు నీ స్నేహితుడై ఉంటాడు. పాయింట్ క్యాచ్ చేయండి. ఎవరు అబద్ధికురాలు నీ స్నేహితురాలు అయి ఉంటారు. నీవు వారి దగ్గర కానీ వారు నీకు దగ్గర కానీ నివాసము చేసి ఉంటారు. అప్పుడేమైంది చెప్పండి? వారి అబద్ధాలు, వారి మోసాలు, అవునా, వారి కుతంత్రాలు, వారి కుట్ర, అవన్నీ కూడా వీళ్లకు ఎక్కేశాయి. అంటూ అది ఇష్టం లేదు. దీనికి బైబిల్ అంటుంది దుష్ట సాంగత్యము. కాబట్టి స్నేహాలు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. నువ్వు అబద్ధికుల మధ్య జీవించుచు అశ్రద్ధగా ఉన్నావు అనుకో, కొన్నాటికి నీ కూడా ఏమై అలవాటు అయిపోతుంది? అబద్ధాలు అలవాటు అయిపోతుంది. మోసగాళ్ళ మధ్య కొంతకాలం ఉన్నావు అనుకో, నీ కూడా ఏం అలవాటు అయిపోతుంది? మోసం అలవాటు అయిపోతుంది. చెడు చేసేవారితో స్నేహం చేసేవనుకో, చెప్పాలి, కొంతకాలానికి నీకేమైపోతుంది? చెడు అలవాటు అయిపోతుంది. భక్తుడు ఎలా ముగించాడంటే కీర్తనను, నాకు అది ఇష్టం లేదు, ఒకప్పుడు ఉన్నా, ఒకప్పుడు చేశా,
ఆ అలవాటు నన్ను ప్రమాదంలోకి నడిపించాయి. నేను భక్తిగా ఉందాం అనుకుంటున్నా, యథార్థంగా బ్రతకాలి అనుకుంటున్నా. కాబట్టి ఇక వాళ్ళతో స్నేహం నాకొద్దు. నేను చేస్తే నేను కూడా చెడిపోతా. నేను ఏం కోరుకుంటున్నాను అన్నాడు? సమాధానమే కోరుకుంటున్నా. నాకు వైరం వద్దు. ఈతో సమాధానం కావాలి, లోకంతో నాకు సమాధానం కావాలి. వాళ్ళు చేసినట్లుగా నేను చేయకూడదు. వాళ్ళు పలికిన అబద్ధాలు నేను పలకకూడదు. వాళ్ళు చేసుకున్న మోసపూరితమైన విధానాన్ని నేను పాటించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని దేవుని దగ్గర మొర్రపెట్టి, నాకు ఇష్టం లేదయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను తప్పించయ్యా, నీకిష్టమైన రీతిగా బ్రతికే ధన్యతను నాకు దయచేయి. మీరు ఎప్పుడైనా ఎవడైనా మిమ్మల్ని అబద్ధం ఆడమంటే నేను ఆడను అని ఎదురు తిరిగారా? నా వల్ల కాదు, అవసరమైతే మీతో స్నేహమైనా మానేస్తాను, కానీ నువ్వు చెప్పినట్టు నేను చెప్పాలి, చెప్పను. నువ్వు నాకు దూరం అయినా పర్వాలేదు, కానీ నీతో దగ్గరగా ఉండి ఈ తప్పుడు అబద్ధాలు ప్రమాదకరమైన నేను నేర్చుకోను, నాకు ఇష్టం లేదు అని నీతో గొడవ పెట్టుకోను, అని నీతో తగాదాకి దిగను, అన్ని శత్రువుగా చూడను, నాకు సమాధానమే కావాలి, కానీ నీకులాగా నేను చేయను. దేవునికి ఇష్టం. ఇట్లా అన్నానని నువ్వు గొడవ పెట్టుకోవద్దు, నా మీద ద్వేషం పెట్టుకోవద్దు. ఇటు పెద్ద నీతిమంతుడా, ఇటు పెద్ద పరిశుద్ధుడా, ఇటు పెద్ద దిగొచ్చాడా అని అంటావు. నాకొద్దు, ఆ గొడవ నాకొద్దు. నన్ను మంచిగా బ్రతకని, నన్ను సత్యమే చెప్పని. నా దేవుడికి నచ్చదు, నా దేవునికి ఇష్టమైన భక్తి నేను చెయ్యాలి. నా దేవుడిని అడుగుతున్నా, బలమైన తంగేడు నిప్పులతో కాల్చివేయ అలాంటి బాణములు నా మీద ఉపయోగించు, నాలో ఉన్న ఆ చెడుని తీసివేయి అని నేను ప్రార్థన చేసుకుంటా. నేనుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యక్తిగతంగా తన నిర్ణయం ఏంటంటే, నేను అబద్ధము ఆడకూడదు, ఆడుట నాకు ఇష్టం లేదు. ఇలాంటి వారు కావాలి. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా